సో పృథ్వీ నాగమణికంటకి సపోర్ట్ చేసింది యాస్మిన్ చేశారు ఎలాగంటే అది నిన్న చీఫ్ అయ్యే కంటెన్షన్స్ అంటే డే 31లో బిగ్ బాస్ డే 31లో చీఫ్ అవ్వడానికి ఎవరైతే అరుకులో వాళ్ళు ఆల్రెడీ పృథ్వీని నిఖిల్ అయితే చీఫ్ అవ్వడానికి ఒక కంటెస్టెంట్గా లాస్ట్ వరకు ఉండేలాగా తనైతే ఓట్ చేశాడు. ఎందుకంటే గెలిచిన టీం కాబట్టి. సో అక్కడైతే పెట్టినప్పుడు తనని చీఫ్గా ఉంచినప్పుడు తను సంచాలకంగా చేయాలని చెప్పేసి తర్వాత ఎవరైతే ఓడిపోతారో తర్వాత ఎవరైతే తనని బయటికి తీస్తారో వాళ్ళు వచ్చి మళ్ళీ చీఫ్గా చేస్తారన్నమాట. సో ఈ పాయింట్ మనకి అందరికీ తెలుసు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పృథ్వీ ఉన్నాడు కదా, సో యష్మి కేవలం కావాలని తన బొమ్మను లేట్గా తీసుకొస్తూ నడుచుకుంటే ఏమన్నా ఆ రెడ్ జోన్ ఏదైతే రెడ్ బాక్స్ ఉందో ఆ రెడ్ బాక్స్కి వెళ్ళిపోయి నుంచోవడం. సో తనకు కేవలం కావాలని సో మణికంఠ మీద పగతో చేసినట్టు అనిపిస్తుంది. ఆ పగతో పృథ్వీ కూడా తన పాయింట్స్ చెప్పినప్పుడు కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. సో నాకు చూడటానికి కూడా మణికంఠ చీఫ్ అవడానికి ఒక అర్హత ఉంది. సో దానికి యష్మిని తనను సెలెక్ట్ చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే యష్మి ఆల్రెడీ చీఫ్ అయింది. తన చూసుకున్న ఒక మనిషిని టార్గెట్ చేస్తూ ఎప్పుడు చూసినా ఒక మనిషిని టార్గెట్ చేస్తూ మణికంఠని టార్గెట్ చేస్తూ ఒక ప్రేరణను సేవ్ చేస్తూ సో ఇలా ఒక గ్రూప్ గేమ్ ఆడటానికి అయితే చూస్తుంది. ఎప్పుడు చూసినా తను ఒక గ్రూప్ గేమ్ ఆడటానికి అలాంటి ఒక బిహేవియర్ ఉంది. తను ఒక మనిషిని టార్గెట్ చేస్తూ ఒక చీఫ్ అయితే తన ఏం చేయగలుగుతుంది? ఒక్కరిని టార్గెట్ చేస్తూ తన గేమ్ ఆడిని కొనిస్తే తన వల్ల ఒక తప్పుడు నిర్ణయం తప్పుడు ఆట వల్ల ఒక మనిషి అనవసరంగా గేమ్ పాడైపోతుంది. అలాగే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చీఫ్ అవ్వడం కన్నా చక్కగా కరెక్ట్గా ఒక మాట ఏదైనా సరే తను ఏడ్చినా పెడబబ్బులు పెట్టినా ఏం చేసినా సరే తను చీఫ్ అవ్వడానికి అర్హత ఉందనిపించింది నాకైతే మణికంఠకి. ఎందుకంటే ఎన్ని చేసినా ఏడుపులు కానీ ఎన్ని చేసినా తన పాయింట్స్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఏదైనా పాయింట్ తీసుకున్నప్పుడు ప్రేరణ విషయంలో తీసుకున్న పాయింట్ కూడా చూసుకుంటే చాలా కరెక్ట్గా తీసుకున్నాడు. తను ఆలోచించి ప్రేరణ యష్మి మధ్యలో ఆలోచించి తీసుకున్నాడు. సో ఇలా తను పాయింట్స్ పెట్టేది కూడా మణికంఠ తను ఏడుపు ఓడే సింపతిగా ఏం చేశాడు. కాకపోతే తను తీసుకునే పాయింట్స్ కరెక్ట్గా ఉంటే తను ఆడాలనుకునే గేమ్ కరెక్ట్గానే ఆడతాడు. 100% ఎఫర్ట్ పెట్టి ఆడతాడు. చాలా బాగానే అనిపించింది. సో తనకన్నా కూడా యష్మి కన్నా కూడా మణికంఠ బెస్ట్. బట్ కాకపోతే ఇక్కడ నువ్వు గెలిచిన వాళ్ళకే చీఫ్ అయ్యే అర్హత ఉంటుందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి పృథ్వీ అనడం. సో ఇక్కడ నాకు అసలు నచ్చలేదు. పృథ్వీ ఇక బయాజ్డ్గా కావాలని ఆడినట్టు ఆ నిఖిల్ టీం అనేది అంటే పృథ్వీ కానీ యష్మి కానీ నాకు అనిపించింది అనమాట. సో అందరూ కావాలని కార్నర్ చేస్తున్నారు మణికంఠని. బట్ కాకపోతే కార్నర్ చేయడం వల్ల వాళ్ళకే ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరు నచ్చరు అందులో. ఎందుకంటే అందరికీ పాజిటివ్గా రివ్యూ ఇస్తూ ఉంటాను. బట్ ఎవరు నచ్చకపోయినా బట్ అలా మాట్లాడుతూ ఒకరిని కార్నర్ చేస్తుంటే నాకు సింపతి వచ్చేస్తుంది. అరే ఎందుకు పాపం అనేది జాల వస్తుంది. అలాంటప్పుడు నాకు ఓటేయాలనిపిస్తుంది. సో ఈ వారం అయిపోయి నెక్స్ట్ వారం వేస్తాను, ఇంకో వారం సేవ్ చేస్తాను. సో అలా చేయడం వల్ల వాళ్ళకే మైనస్గా అంతే, ఇంకా తనకు కాదు. తను ప్లస్ అయిపోయి తనకి గెలిచే ఛాన్స్ కూడా అసలు నిజంగా టాప్ 2లో ఉన్నాడంటే ఇప్పుడు తనకు కారణం కూడా ఆయన. ఓటింగ్ చూసుకుంటే హైలో ఉంటుంది. దానికి కారణం కూడా హౌస్ మేట్సే. వాళ్ళందరూ చేసే ఈ బయాజ్ ఏంటంటే గ్రూప్ గేమ్ ఉందో అందరూ ఒక గ్రూప్ అయిపోయి మనకంటే ఒక్కరిని సపరేట్ చేసి ఆ గ్రూప్లో ఇక రానియకుండా మాటలు ఏదో ఉన్నాయో తను రానియకపోవడం, తను అన్నీ హట్ చేయడం ఉందో దానివల్ల అందరికీ సింపతి తన మీద వస్తుంది. సో చాలామందికి వస్తుంది, దానివల్ల తనకు ఓట్లు పడుతున్నాయి. సో ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు సింపతి వస్తుందని చెప్పేసి. సో తన గేమ్ మాత్రం సింపతి గేమ్ మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది నాకు తెలిసి. సో ఇక్కడ నాకైతే పృథ్వీ అండ్ యష్మి కావాలని మనకంటే తీసినట్టు నాకు అనిపిస్తుంది. సో మీ ఎంతమంది నాలాగా అనిపిస్తుందో వాళ్ళ కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.